ఇది వచ్చేసి మా చెల్లి బర్త్డే వ్లాగ్ అనమాట. సో మా చెల్లి బర్త్డే సెప్టెంబర్ 5న. సో మేము హైదరాబాద్లో ఉంటాము. మా చెల్లి కూడా మా ఇంటి దగ్గరలోనే పీజీలో ఉంటుందన్నమాట తను. సో మీరు అనుకోవచ్చు లైక్ మీ ఇంటి దగ్గరలో అంటున్నారు కదా, మీ ఇంట్లోనే ఉండొచ్చు కదా అని. బట్ తను వచ్చేసి డెంటిస్ట్ అనమాట. తన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 2, ఇంకా ఆఫ్టర్నూన్ 5 to 9 ఉంటాయి. సో అందుకని చెప్పేసి తను వీలుగా ఉంటుందని చెప్పేసి దగ్గరలోనే పీజీలో ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి తన బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో తన బర్త్డే థర్స్డే వచ్చింది. సో మేము వెనస్డే నైట్ ఇట్లా తన కోసం సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇంకా చిన్న డెకోర్లా ప్లాన్ చేసినామన్నమాట. లైక్ చాలా చిన్నది, నాట్ అ హ్యూజ్, బికాజ్ షీఈస్ నాట్ అ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ హూ లవ్ సెలబ్రేషన్ సర్ప్రైజెస్ అనమాట. సో అందుకు పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. సో తనంత పార్టీ పర్సన్ కూడా కాదనమాట. సో అందుకే పెద్ద పెద్ద పార్టీ హోస్టెస్ అందరినీ పిలిచి అంత అలా లేదనమాట. సో సింపుల్గా ఇంట్లోనే మా వరకు నేను, మా హస్బెండ్ ఇంకా మా చెల్లి, సో మా ముగ్గురు వరకే చిన్నగా సెలబ్రేట్స్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంక ఎట్లాగైనా బయటికి వెళ్దాము నేను మా చెల్లి అని చెప్పేసి మేము ఇట్లా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి థీమ్ అనమాట, బర్త్డే థీమ్. సో ఇట్లా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇది అప్పటికప్పుడు అనుకునేది అనమాట. అసలు ప్లాన్ కూడా ఏం లేదు, లైక్ ముందు చేద్దాం ఇట్లా ప్లాన్ ఏం లేదనమాట. సో జస్ట్ ముందు రోజే ఈవినింగ్ కేక్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే ఆర్డర్ డెలివరీ చేశారు కేక్ అయితే కస్టమైజ్ చేయించిన. సో అకార్డింగ్ టు హెర్ ప్రొఫెషన్. సో ఇంకా బెలూన్స్, ఈ బ్యాక్ డ్రాప్ అంటారు అన్నీ కూడా లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి తీసుకున్నవి, ఇంకా మా యానివర్సరీ, మా బర్త్డేకి వాడినవి అనమాట. ఇవేమీ కూడా కొత్తవి కొన్నాయి కాదనమాట, అన్నీ కూడా పాతవే. సో అట్లా చిన్నగా హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్పేసి నేమ్ బోర్డు ఒకటి, ఎనీవే మా ఇంట్లో పీ అని ఉంటుంది, నా పేరు ప్రియాంక కదా. సో ఆబ్వియస్లీ పీ అనేది ఆ బోర్డు ఉంటుంది కాబట్టి తెచ్చి మళ్ళీ అదే ఆ పీనే ఇక్కడ పెట్టినా. మీరు హార్ట్ సింబల్స్ చూసినట్టయితే ఇవి మా యానివర్సరీ డెకోర్లో నేను యూస్ చేశాను. సో మళ్ళీ అప్పుడు సేఫ్గా లోపల పెట్టేసి మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని రీయూస్ చేశాను అనమాట. సో ఇది ఓవరాల్ డెకోర్. సో కేక్ ఒకటి పెడితే డెకోర్ సెట్ అనమాట. ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేసిన కేక్. ఇది 1 kg చాక్లెట్ ట్రఫల్ కేక్ అనమాట. సో విత్ థీమ్ డెంటల్ థీమ్తో చెల్లి అని రాపించినాను అనమాట. సో ఫర్ బ్యాడ్ అరస్ మా ఇంట్లో కరెంట్ కూడా పోయిందనమాట, చాలాసేపు కరెంట్ రాలేదు. సో ఇంకా అప్పుడు రాలేదనమాట. సో తన షిఫ్ట్ వచ్చేసి చెప్పిన కదా 5 to 9 అవుతుందని చెప్పేసి, సో తను 9కి వచ్చే ప్లాన్ అనమాట. సో 9 తర్వాత బయలుదేరి వచ్చి 10 అవుతుంది. సో నేను మా హస్బెండ్ ఇద్దరు లాగౌట్ చేసేసినాక మేము స్టార్ట్ చేసినాం అనమాట వర్క్. సో ఇదంతా స్టార్ట్ చేసి మేము లాగౌట్ చేసి అంతా అయ్యేసరికి లైక్ కరెక్ట్గా అయిపోయింది. ఇంకా తను వచ్చి టైం మొత్తం రెడీగా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వీ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో వన్స్ తను ఇంటికి వచ్చే లోపల. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెకోర్ అండి. చాలా మినిమల్గా కనిపించినా సరే ఇట్ టుక్ హెల్ లాట్ ఆఫ్ టైం అనమాట. మెయిన్గా బెలూన్స్ బ్లో చేయడానికి కానీ దాన్ని నాట్ వేయడానికి, ఆ బెలూన్ ఆర్చ్ ఏదైతుందో అది మేము బెలూన్ ఆర్చ్ స్ట్రిప్ తీసుకున్నాం అనమాట. సో దాంట్లో పెట్టడానికి కూడా చాలా అంటే చాలా టైం పడింది. అంత ఈజీగా అయితే ఏం అవ్వలేదండి, కనిపించేంత ఈజీగా అయితే అస్సలు అవ్వలేదు. సో మేము ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2:30కి మా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు బిట్స్ అండ్ పీసెస్గా బెలూన్స్ బ్లో చేసి ఇవన్నీ చేస్తే మాకు ఈవినింగ్ 8 డెలివరీ చేశారు కేక్ వాళ్ళు. సో 8కి మాకు వర్క్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అయింది, కరెంటు పోయేంత వచ్చేసరికి అయిందనమాట. సో ఇట్లా మంచిగా అన్ని నేను అనుకున్నట్టు మాత్రం చేయగలిగాను అనమాట విత్ మై హస్బెండ్స్ సపోర్ట్. సో హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. యాక్చువల్ చాలా అంటే చాలా క్యూట్ అండ్ నీట్గా వచ్చిందనమాట. పెద్ద ఎక్కువ ఓవర్గా సీన్ చేయకపోయినా పర్లే, వీ గాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫొటోస్కి మెయిన్. బికాజ్ మా చెల్లికి ఇప్పుడు లైక్ మాతో ఉంటుంది కాబట్టి, మా దగ్గరలో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అనమాట. వన్స్ షీ గాట్ మ్యారీడ్ అండ్ షీల్ గెట్ ఓన్ ఫ్యామిలీ. సో అప్పుడు మళ్ళీ కష్టమవుతుంది కదా అనిపించింది అనమాట నాకు. వై కాంట్ ఐ సెలబ్రేట్, ముందు వద్దనే అనుకున్నాం, ఎందుకంటే నాకు అలాగే నచ్చవు కదా ఎందుకులే ఇంక ఇవన్నీ అనుకున్నాం. తర్వాత మళ్ళీ అనిపించింది అనమాట లైక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోతే మళ్ళీ ఒకవేళ ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అట్లా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటుంది ఏంటో తెలియదు కాబట్టి సో ఆ రోజు అట్లా ప్లాన్ చేసామన్నమాట. నెక్స్ట్ డే వీ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ అవుట్ అనమాట. సో ఇంకా ఆ రోజు నైట్కి ఇది ఆ నైట్ వరకే అనమాట డెకరేషన్ అంతా కూడా. నేను మీకు పిక్స్ కూడా యాడ్ చేశాను లైక్ హౌ ఈ సెలబ్రేటెడ్ అనేది. ఈ వీడియో జస్ట్ ఒక మెమరీ కోసం అనమాట. మాకు లైక్ ఒక 5-10 years తర్వాత చూస్తే విల్ బీ హ్యాపీ కదా. సో ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే చెల్లి, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. అంటే అనిపిస్తుంది నాలుగా, అందరూ అనుకుంటారు కదా ఎవరికి ఉండరు చెల్లెలని. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి జీవితంలో చెల్లు అక్కో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రతిదీ మనం షేర్ చేసుకోవాలి మన పేరెంట్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ. ఈవెన్ సిబ్లింగ్స్ ఉంటారు, తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటారు, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సిబ్లింగ్స్ ఎవరో ఒకరు ఉంటే సరిపోతుంది. బట్ ఒక అమ్మాయికి నేను చెప్పేది
సో ఒక చెల్లి కానీ అక్క కానీ ఉంటే షీల్ హ్యావ్ అ ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు మా చెల్లి ఫర్ ఎవర్ బెస్ట్ ఫ్రెండ్ అండి. నేను తనతో అన్నీ షేర్ చేసుకుంటాను నేను. లైక్ షీ ఈజ్ మై అన్‌పెయిడ్ థెరపిస్ట్ అనమాట. ఎట్లా అంటే మంచిగా ఉన్నా, ఏమైనా మంచిగా అనిపించకపోయినా, బాధలే కానీ సంతోషం ప్రతిదీ కూడా యూస్ టు షేర్ విత్ హెర్ అనమాట. షీల్ బి ఆల్వేస్ మై ఫస్ట్ బేబీ అనమాట. అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఓవర్ చేశానని కాదు కానీ ఆబ్వియస్లీ, ఎందుకంటే తను నన్ను రోల్ మోడల్గా తీసుకుంటుంది అనమాట చిన్నప్పుడు. అంటే మా అక్క ఇచ్చేసింది నేను చేయాలి, మా అక్క ఇలా, మా అక్క అలా. సో ఆబ్వియస్లీ ఐల్ బీ హెర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా. నాకు కూడా అట్లానే మా చెల్లి అంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఎంతమంది ఉన్నా సరే ఐ విల్ చూస్ హెర్ ఫస్ట్. సో తన తర్వాత ఎవరైనా నాకు. సో అట్లా మా బాండ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మా మమ్మీ సింగిల్ చైల్డ్ అనమాట. సో మా మమ్మీ అంటూ ఉంటుంది అనమాట, ఇప్పుడు నాకు కూడా ఒక అక్క కానీ చెల్లి కానీ ఉంటే నేను కూడా ఇట్లా ఉండేదాన్నేమో అని. లైక్ పెళ్ళైనాక కూడా స్టేయింగ్ ఇన్ అ సేమ్ సిటీ ఈజ్ రియలీ బ్లెస్సింగ్ అండి. సో రియలీ ఫెల్ట్ బ్లెస్డ్ టు హ్యావ్ మై సిస్టర్ ఇన్ హైదరాబాద్ అండి. మేము హైదరాబాద్లో అంటే రోజు కలుసుకోపోవచ్చు, మీట్ అవ్వకపోవచ్చు, బట్ వెన్ ఎవర్ ఐ నీడ్ హెర్ షీల్ బి దేర్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, నేను హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా బయటకు వెళ్దామని చేద్దామన్నా షీల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ మీ అనమాట. సో షీల్ బి మై బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ అసలు. సో అది వచ్చేసి తను వచ్చేసి మా హస్బెండ్ అనమాట. సో మేము ముగ్గురమే కదా ఉన్నామని చెప్పాను కదా. సో అట్లా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అయిపోయాయి అనమాట. మీరు చూడొచ్చు. సో బర్త్డే మా చెల్లిదే, బట్ ఫొటోస్ అనేవి మేము తీసుకున్నాం అనమాట. సో చిన్న మెమరీ అంతే. సో అట్లా హ్యాపీగా నైట్ సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుని మంచిగా స్లీప్ వేసామన్నమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగే లేచి, థర్స్డే కాబట్టి ఆ రోజు కొంచెం పూజ చేసేసుకుని బాబా బ్లెస్సింగ్స్ తీసేసుకుని, సో వి స్టార్టెడ్ గోయింగ్ అవుట్ అనమాట. లైక్ ఇట్లా బయటికి వెళ్దామన్న ప్లాన్ ఉంది. సో ఫస్ట్ మేము బిర్లా మందిర్కి వెళ్ళామన్నమాట. ఖైరతాబాద్ దగ్గర ఉంటుంది కదా. సో బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళాము. సో మీకు తెలిసిందే కదా, లోపలికి ఫోన్స్ అలో చేయరు బిర్లా మందిర్లో. సో వీ వెంట్ టు బిర్లా మందిర్. మంచిగా దర్శనం 10 o'clock రీచ్ అయిపోయినాం. దర్శనం చేసుకుని సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ప్లానిటోరియం అండి. సో బిర్లా మందిర్లో మీకు దగ్గరలో ప్లానిటోరియం మ్యూజియం అనేవి చాలా ఉంటాయన్నమాట. సో మీరు అసలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. సో అట్లా మేము ప్లానిటోరియంకి 11:30కి షో ఉంటుంది అనమాట, స్పేస్ ఇవన్నీ. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి సో ఉన్నాం అక్కడ. సో వీ హ్యాడ్ 1 plate ఇడ్లీ అని ఒక మసాలా దోశ తీసుకున్నాం ప్లానిటోరియం ఆపోజిట్లో. టేస్ట్ అయితే మస్తు ఉంది అసలు. సో చూసేసినాక మేము ప్లానిటోరియంలోకి ఇట్లా సైన్స్ సెంటర్కి వెళ్ళామన్నమాట. బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అని. సో దాంట్లోకి వెళ్తే మనకి ఇట్లా సైన్స్ మ్యూజియం అని, ప్లానిటోరియం అని, మొత్తం సైన్స్ మ్యూజియం దాంట్లోనే బిల్డింగ్ బ్లాక్లోనే మొత్తం అన్నీ మనకు ఉంటాయన్నమాట. ఈ బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం ఉంది చూడండి, దాంట్లో మీకు అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం, జీపీ బిర్లా సెంటర్ మొత్తం అవన్నీ ఒక దగ్గర ఉంటాయన్నమాట. సో రోజు క్లైమేట్ చాలా వేడిగా ఉందన్నమాట. సో వీ హ్యాడ్ సమ్ జ్యూస్. అండ్ ఇది వచ్చేసి దాని ప్లాన్ అనమాట. సో మొత్తం ఏమేమి చూడాలి ఎక్కడ. సో టికెట్స్ అనేవి మీకు విడివిడిగా ఇస్తారు, కాంబోలో కూడా ఇస్తారు. మేము కాంబోలో తీసుకున్నాం. ఎట్లాగైనా మాకు అన్ని చూసే ప్లాన్ ఉంది కాబట్టి వీటికి కాంబో. సో 20 members ఉంటేనే ప్లానిటోరియంలో షో వేస్తానని చెప్పారు. సో అందుకని చెప్పేసి ముందు మేము సైన్స్ మ్యూజియంకి వెళ్ళిపోయాం అనమాట. అన్నీ చూసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చినాం ప్లానిటోరియంకి. సో ప్లానిటోరియంలో కూడా 45 minutes షో అనమాట. సో ఈ లోపల కొంచెం హ్యాపీగా థమ్స్అప్ తాగేసి ప్లానిటోరియంకి వెళ్ళి సినిమా ఒక 45 minutes వరకు షో వేశారనమాట. షో అది సినిమా అంటే లైక్ మనకి ప్లానెట్స్ కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ ఇవన్నీ చూపిస్తారు కదా. లైక్ ఇన్ కేస్ మీకు స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ వెళ్ళండి, మీకు మంచి టైం పాస్ అవుతుంది. ఈవెన్ హై స్కూల్ చదివే పిల్లలు అయితే దే విల్ ఎంజాయ్ బెటర్ దాన్ అస్ అనమాట. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే సో మంచిగా చూడొచ్చు, అన్నీ కూడా టైం స్పెండ్ చేసుకుని చూడొచ్చు. బట్ చాలా అంటే ఒక రోజు అయితే మాత్రం మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అట్లా చూసేసినాక పక్కన ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందన్నమాట, నిర్మలా బిర్లా గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అని ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది. సో దానికి కూడా వెళ్ళాము. సో దాని తర్వాత లైక్ లోపల వీడియోస్ కానీ ఏమి ఎలో లేదండి. ఇది డైనోసారం అనమాట. సో దీంట్లో కూడా మనకి డైనోసారస్ ఒకటే ఉంటుంది పెద్దది, దాని మొత్తం స్కెల్టన్ అంతా ఉంటుంది అనమాట. సో అది చూసేస్తున్నాము. సో అక్కడి నుంచి వీ హ్యావ్ మూవ్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ సంథింగ్ డైనోసారస్ లోపల అనమాట అది. తర్వాత స్పేస్ మ్యూజియంకి వెళ్ళాము. తర్వాత లిఫ్ట్లో కిందకి పైకి కాసేపు ఫొటోస్ తీసుకుని సో వీ హ్యావ్ మూవ్ టు ద నెక్స్ట్ అనమాట. అయిపోయింది. ఇంకా అక్కడితో బయటకు వచ్చేసినాక సో వీ వెంట్ టు నియర్ బై రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట, సుఖసాగర ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి. ఎందుకంటే ఆ రోజు థర్స్డే కాబట్టి సో నేను వెజ్ తింటాను. సో మేము అక్కడ దగ్గరలో లైక్ బిర్లా మంది కింద నుంచి వచ్చేస్తే మనకి ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. బయటకు వస్తే చాలా ఉంటాయి చాలా. సో వీ వెంట్ టు దిస్ అనమాట. ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక వెజిటేబుల్ బిర్యానీ ఇంకా ఒక వెజిటేబుల్ మీల్స్ తీసుకున్నాం అనమాట మేము. టేస్ట్ అయితే అవసరం ఉంది అసలు. అన్లిమిటెడ్ ఫుడ్, కర్రీస్ కానీ ఏమైనా కూడా
చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. ఒక పొటాటో ఫ్రై, మజ్జిగ చారు, పాయసం, పప్పు, ఒక కర్రీ, ఇంకా ఒక ఫ్రై ఇచ్చారనమాట. ఇంకా పెరుగు, పొటాటో ఫ్రై, మజ్జిగ చారు, పాయసం, పప్పు, టొమాటో, గోకరకాయ కర్రీ, రోటి పచ్చడి, ఒక అప్పడం, ఒక చపాతీ ఇచ్చారనమాట. ఇంకా రైస్. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి మాకు. సో మంచిగా తినేసి సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ వే బ్యాక్ అనమాట. మళ్ళీ లేట్ అవుతుంది, వర్షం పడేలా ఉందన్నమాట. మార్నింగ్ ఫుల్ ఎండ్ ఉంది కదా, సో ఈవినింగ్ ఫుల్ వర్షం పడేలా ఉంది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. సో దిస్ మై బ్లాగ్ అండి. థ్యాంక్ యూ.